ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్. ఓ యువకుడు ఒక రైతు కూతురిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. రైతు ఒప్పుకొని ఒక చిన్న పరీక్ష పెట్టాడు. బాబు, ఇదిగో ఈ పొలం చివర నిలబడు. నేను అటు నుండి వరుసగా 3 ఎద్దులను ఒకదాని తర్వాత ఒకటి వదులుతాను. ఏ ఒక్కదాన్ని తోక పట్టుకున్నా నీకు మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. దానికి యువకుడు ఒప్పుకున్నాడు. యువకుడు పొలంలో ఒక చివర నిలబడ్డాడు, ఒడుపుగా ఎద్దు తోక పట్టుకుందామని. ఆ వైపు నుండి రైతు ఒక ఎద్దును వదిలిపెట్టాడు. బలిష్టంగా అంత ఉన్న ఎద్దు రంకెలేస్తూ వచ్చింది. దాన్ని చూసి యువకుడు బెదిరిపోయి పక్కకు తప్పుకొని తరువాత ఎద్దు కోసం ఎదురుచూశాడు. అది మొదటి దానికన్నా భయంకరంగా ఉంది. బొసలు కొడుతూ రంకెలేస్తూ ముందుకు దూసుకొచ్చింది. ప్రాణాలు అరచేత పెట్టుకుని 3వ ఎద్దు కోసం ఎదురుచూశాడు. 3వది బక్కపల్చగా గాలి వీస్తే చచ్చేటట్లుగా ఉంది. ఆనందంగా అమాంతం ఆ ఎద్దు మీదకి ఎగిరి కూర్చుని తోక పట్టుకుందాం చూశాడు. ఆశ్చర్యంగా దానికి తోకలేదు. జీవితం కూడా అంతే. జీవితంలో వచ్చే అవకాశాల్లో కొన్ని సులువుగాను, మరికొన్ని కఠినంగానూ ఉంటాయి. ఇంకో మంచి అవకాశం రాకపోతుందా అని కనిపిస్తున్న దాన్ని వదిలేస్తే మంచి అవకాశం మళ్లీ రాదు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలివైన వారి పని. ఒక వ్యవస్థ బాగుండాలన్నా, ఒక కుటుంబం బాగుండాలన్నా వారి ఆలోచన విధానం మారాలి, భిన్నంగా ఆలోచించాలి. అలా ఆలోచింపచేసే కార్యక్రమమే థింక్ డిఫరెంట్.